అందరికీ నమస్కారం. పెళ్లి చూపులు పార్టీ 18లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అర్జున్ హాల్లోకి వచ్చి కూర్చున్నాడే గాని అతనికి మానస పెదాలు, జారిన మానస పైట అవే గుర్తొస్తున్నాయి. ఎంతగా తనని తను కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నా కుదరడం లేదు. ఇంతగా ఆలోచించి హైరాణ పడడం ఎందుకు? తను నీ భార్యగా వెళ్ళి తనను దగ్గరకు తీసుకో. ఈ రాత్రిని మధురమైన రాత్రిగా మార్చుకో. మోడుబారిన నీ జీవితాన్ని మళ్ళీ చిగురించేలా చేసుకో అని మనసు పదే పదే చెప్తుంది. మరొక వైపు తన మైండ్ సాహితిని గుర్తు చేస్తుంది. మర్చిపోకు, సాహితి నీకు చేసిన అన్యాయం, అవమానం మళ్ళీ మానస రూపంలో ఎదురైతే ఏమవుతావో ఆలోచించు అంటూ మైండ్ భయపెడుతుంది. ఏంటి ఈ ఆలోచనలు నన్ను ఇంతలా చంపుతున్నాయి అనుకున్నాడు. అలా ఇంతసేపు హాల్లో ఉన్నాడో అతనికే తెలియదు. అర్జున్ అర్జున్ అని మానస గట్టిగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి లేచి రూంలోకి వేగంగా వెళ్ళాడు. మానస లేచి కూర్చొని పిచ్చి చూపులు చూస్తోంది. ఏమైంది మానస అన్నాడు డోర్ దగ్గరే నిలబడి. ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు భయం వేసింది, ఏదో పీడకల వచ్చేసింది అంది. నేను ఇప్పుడే కిచెన్లోకి వెళ్ళాను నీళ్లు తాగడం కోసం అన్నాడు. సరే తాగారా అంది నిదానంగా. అన్నాడు బెడ్ దగ్గరికి వచ్చి. మానస అప్పటికి చూసుకుంది తన అవతారాన్ని. వెంటనే తన పైటను సరిచేసుకొని భుజాల చుట్టూ కప్పుకొని పడుకోండి అనేసి అటువైపుకు తిరిగి పడుకునేసింది. మానసకు చాలా సిగ్గుగా అనిపించింది. తన పైట సరిగ్గా లేకపోవడం అతను చూసేశాడా? ఛీ, నేనేంటి ఇలా పడుకున్నాను? ఒంటి మీద స్పృహ లేకుండా అతను నా గురించి ఏమనుకొని ఉంటాడో అనుకుంది. మళ్ళీ అతని మొహం చూడగలనా అనుకుంది. అప్పటి వరకు పట్టిన నిద్ర ఇప్పుడు చెదిరిపోయింది. నిద్రపోతే మళ్ళీ నా అవతారం ఎలా ఉంటుందో మేలుకొని ఉండిపోవడం మేలు అనుకుంది. అర్జున్ దుప్పటి తీసి మానసకు కప్పి పడుకో అన్నాడు. అంది దుప్పటిని పూర్తిగా మీదికి లాక్కొని. అర్జున్ మరొక వైపు పడుకున్నాడు. అతని మనసంతా గజిబిజిగా ఉంది. మానసకు నేనంటే ఇష్టమని తెలుసు, అయినా ఎందుకు ముందడుగు వేయడానికి ఇంత సంకోచిస్తున్నాను అనుకున్నాడు. అతని మైండ్ అదుపు చేస్తున్న అతని మనసు, శరీరం రెండు అతని ఆధీనంలో లేవు. అతనిలో చాలాసేపు జరిగిన సంఘర్షణలో అతని మనసుదే పై చెయ్యి అయింది. మానస అన్నాడతను నిదానంగా. మానస పలకలేదు. నిద్రపోయిందేమో, తనని డిస్టర్బ్ చేయడం అవసరమా అనుకొని కాసేపు సైలెంట్గా ఉండిపోయాడు. కానీ నిద్ర పట్టలేదు. మళ్ళీ మానస వైపు తిరిగి మానస అన్నాడు. మానస నిద్రపోయిందో లేదో గాని సమాధానమైతే రాలేదు. అతనే నిదానంగా మానస భుజం మీద చెయ్యి వేసి మానస అన్నాడు. మానస టక్కున కళ్ళు తెరిచి అతని వైపు తిరిగింది. నిద్రపోతున్నావా అన్నాడు. అంది. సరే పడుకో, కానీ ఇలాగే పడుకో, అటువైపు తిరగకు అన్నాడు. ఎందుకు అంది. అర్జున్ ఏం చెప్పలేదు. మానస మాత్రం దుప్పటిని బాగా కప్పుకొని కళ్ళు మూసుకుంది. అర్జున్ మానస మొహాన్నే చూస్తున్నాడు. మానస, ఇది తప్పు కాదు. నిన్ను ఇలా చూస్తున్న నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అనుకుంటూ కొద్ది కొద్దిగా మానస పక్కకు జరిగాడు. అతని గుండె వేగం అతనికే వినిపిస్తోంది. మానసకు దగ్గరగా జరుగుతున్న కొద్దీ అతనిలో భయం కూడా మొదలైంది. ఎందుకు నేను ఇంతలా భయపడుతున్నాను? తను నా భార్యగా, నేను ధైర్యంగా తనను దగ్గరకు తీసుకోవచ్చు కదా, కానీ ఎందుకు అలా దగ్గరకు తీసుకోలేకపోతున్నాను అనుకున్నాడు. మానసకు చాలా దగ్గరగా జరిగి మానస మొహం మీద చెయ్యి వేసి ప్రేమగా మానస అన్నాడు. మానస నిద్రపోవడం లేదు. ఏదో తెలియని భయంతో బిగుసుకుపోయింది. అతను పలకరించిన మాటలు బయటకు రావడం లేదు. మానసకు కళ్ళు తెరవాలని అనిపించలేదు. మానస అన్నాడు మళ్ళీ. అయినా మానస కళ్ళు తెరవలేదు. కొద్దిగా ధైర్యం చేసి మానస తలను తన గుండెల దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడు కళ్ళు తెరిచింది మానస. ఏదో తెలియని భయం, ఉద్వేగం, హాయి, ఆ స్పర్శలోని తీయదనం మానసను అతని నుండి దూరంగా జరపలేకపోయాయి. ఏంటి అంది చాలా నిదానంగా. ఇటు చూడు అన్నాడు మానస తలను పైకెత్తి. అతను చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు. మానస అతని మొహం వైపే చూస్తూ ఉండిపోయింది. అతను మానస పెదాలను అందుకున్నాడు. మానస వెంటనే అతన్ని తోసేయాలనుకుంది, కానీ ఆ పని చేయలేకపోయింది. ఇంతవరకు ఎప్పుడు ఏ మగాడి స్పర్శ తగలని తన శరీరం ఈరోజు అర్జున్ స్పర్శతో పులకించినట్టు అనిపించింది మానసకు. అతని ముద్దులోని మాధుర్యం మానసను మత్తులోకి దించింది. పెదాలతో మొదలైన అతని స్పర్శ తన శరీరంలోని అణువణువు పులికింపజేస్తుంటే హాయిగా, ఆనందంగా తన కన్యత్వాన్ని అతనికి అర్పించుకుంది మానస. అలసిపోయిన శరీరాలు రెండు సేద తీరుతున్నాయి. మానస అన్నాడు అర్జున్ మానస చేతిని గట్టిగా పట్టుకొని. నగ్నంగా ఉన్న తన శరీరాన్ని దుప్పటితో కప్పుకొని సిగ్గుగా చూసింది అర్జున్ వైపు.
ఐఎమ్ సారీ అన్నాడు. మానస అతనికి దగ్గరగా జరిగి అతన్ని అల్లుకుపోయింది. నా మీద కోపంగా లేదా అన్నాడు మానసను గుండెలకు హత్తుకొని. మానస సమాధానం చెప్పకుండా అలాగే నిద్రపోయింది. మానస నుదుటి మీద ముద్దు పెట్టుకొని మానసను ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. జరిగిపోయిన గతం గుర్తుకు వచ్చి అతనికి కళ్ళల్లో నుండి నీళ్లు బయటకు వచ్చాయి. నాకు చాలా భయంగా ఉంది మానస, చాలా భయంగా ఉంది. సాహిత్ని కోల్పోయాక మరో ఆడదాన్ని నా జీవితంలోకి రానివ్వలేదు నేను. ఈ రోజు దాకా నీ మీద కూడా నాకు ఎలాంటి చెడు ఆలోచన లేదు. నువ్వు నా భార్యవే కదా అనుకుందేమో నా మనసు. ఈరోజు నా మాట వినలేదు. అందుకే మనం ఇలా ఒక్కటయ్యాము. కానీ నా భయం మాత్రం పోవడం లేదు. సాహితి నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు నేనెంత నరకం అనుభవించానో, నలుగురిలో ఎంత అవమానం పొందానో నాకు మాత్రమే తెలుసు. ఆ సమయంలో నన్ను ఓదార్చడానికి, నీకు తోడుగా నేను ఉన్నాను అని చెప్పడానికి ఏ చెయ్యి ముందుకు రాలేదు. ఇంతకాలం తర్వాత ఇప్పుడు నీ చెయ్యి దొరికింది. ఇది శాశ్వతమా అశాశ్వతమా అనే భయం నన్ను వేధిస్తుంది. ఒంటరితనం నాకు కొత్తేమీ కాదు, కానీ ఈ రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రాత్రి. నా ఒంటరితనంలో నాకు ఒక తోడు దొరికిన రాత్రి. దొరికిన తోడును వదులుకోలేను. మళ్ళీ ఒంటరి వాడిని కాలేను. నీ ఈ ప్రేమ నాకు కావాలి. నన్ను నువ్వు ఇంకా ప్రేమిస్తే చూడాలనుంది అనుకున్నాడు. ఉదయం మానస కంటే ముందే అర్జున్ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. మానస లేచి పక్కన చూసింది. అర్జున్ కనిపించలేదు. లేచి ఇల్లంతా వెతికింది. ఎక్కడా అర్జున్ చాడలేదు. వెంటనే అర్జున్కి కాల్ చేసింది. హలో అర్జున్, ఎక్కడున్నావు? ఇంట్లో కనిపించలేదు అంది. నేను ఆఫీస్లో ఉన్నాను. ఇంత తొందరగా ఆఫీస్కు వెళ్ళిపోయావా? కనీసం నన్ను లేపలేదు. నువ్వు బాగా నిద్రపోతున్నావు, అందుకే లేపలేదు. సరే అర్జున్, నేను మధ్యాహ్నం భోజనానికి కూడా రాను. నాకు చాలా వర్క్ ఉంది. నా కోసం ఎదురు చూడడం లాంటివి అలవాటు చేసుకోకు. అది అలవాటు కాదు అర్జున్, ఆనందం. తన భర్తతో కలిసి భోంచేయాలి అనుకోవడం ప్రతి భార్యకు ఉండే ఆశ. సరే, నేను ఎదురు చూడనులే అని ఫోన్ పెట్టేసింది. రాత్రి నన్ను అంత ప్రేమగా దగ్గరకు తీసుకున్న మనిషి ఇప్పుడు నేనంటే ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకు? రాత్రేమైనా నేను తనని బాధ పెట్టానా? తనకు సుఖాన్ని ఇవ్వలేకపోయానా? లేదా ఇంకేదైనా కారణం ఉందా అనుకుంది. వెంటనే ఫ్రెష్ అయ్యి వినయ్కి కాల్ చేసింది. అక్క చెప్పండి అన్నాడు. వినయ్, భారతి వచ్చిందా? ఆ మేడం వారం రోజులు లీవ్లో ఉందక్క, ఊరెళ్ళింది అన్నారు. ఇంకో 3 రోజులు పడుతుందంట రావడానికి. సరే వినయ్, ఒకసారి ఇంటికి రా. వచ్చేటప్పుడు పల్లిని కూడా తీసుకురా. అలాగే అక్క. ఎప్పుడు రమ్మంటారు? ఎప్పుడో కాదు, ఇప్పుడు రమ్మని చెప్తున్నాను. బయలుదేరు అక్క. సార్ ఇప్పుడు రావడానికి ఒప్పుకోరు. మధ్యాహ్నం లంచ్కి వస్తాంగా. మీ సార్ లంచ్కి రానని చెప్పేశారు. మరెలా వస్తావు? నువ్వు మాత్రమే. అవునా? సరే, నేను ఇప్పుడే వస్తానక్క. సరే అని ఫోన్ పెట్టేసింది. అరగంట తర్వాత వినయ్, పల్లి ఇద్దరూ వచ్చారు. వినయ్, ఈ డెకరేషన్ అంతా తీసేయాలి, ఇక అవసరం లేదు. పూలు కూడా వాడిపోయాయి కదా. తలా ఒక పని చేద్దాం రండి అంది. అవన్నీ మేము చూసుకుంటాం, నువ్వు కూర్చోమ్మా అన్నాడు పల్లి. నేను వినయ్ చేస్తాంలే. నేనింక తినలేదు పల్లి తెలుసా అంది. సరేనమ్మా, నేను వెళ్ళి కిచెన్లో పని చూసుకుంటా అని వెళ్ళిపోయాడు. అక్క, సార్ ఆఫీస్లో చాలా డల్గా ఉన్నారు. ఎందుకో మీకు తెలుసా అన్నాడు వినయ్. డల్గా ఉన్నారా? నాకు తెలీదు వినయ్. ఎందుకు డల్గా ఉన్నారో నీకు చెప్పలేదా అంది. నా మీద విసుక్కున్నారు అన్నాడు. విసుక్కున్నారా? చాలా ఆశ్చర్యంగా ఉంది వినయ్. ఎందుకలా ఉన్నారంటావు అంది. నాకు తెలీదక్క అన్నాడు వినయ్. సరే, నేను కనుక్కుంటాలే అంది. అన్నాడు వినయ్. ఇద్దరు ఇంటిలోని డెకరేషన్ అంతా తీసేసి ఇల్లంతా క్లీన్ చేసేశారు. హాల్లోని ఫోటోలన్నీ తీసి వరుసగా చాలా అందంగా, చూడగానే మనసుకు హాయిగా అనిపించేలా సర్దించింది. అక్క, ఇక నేను వెళ్ళనా అన్నాడు వినయ్. వినయ్, ఎలాగూ లంచ్ టైం అయ్యిందిగా, తినేసి వెళ్ళు. అలాగే సాయంత్రం మీ సార్తో పాటు వచ్చేటప్పుడు నీ లగేజ్ కూడా తెచ్చుకో. ఇక నుండి ఇక్కడే ఉండొచ్చు అంది. ఇక్కడనా? సార్ని అడుగుతాను అన్నాడు. అడుగు, నేను చెప్పానని చెప్పి అడుగు, సరేనా అంది. అన్నాడు. భోజనం తినేసి ఆఫీస్కు బయలుదేరాడు. అంతలోనే అర్జున్ ఆటోలో వచ్చి ఇంటి ముందు దిగాడు. సార్ అన్నాడు వినయ్ ఆశ్చర్యంగా. కారు నీ దగ్గర ఉందిగా, అందుకే ఆటోలో వచ్చాను అన్నాడు. సారీ సార్ అన్నాడు. పర్లేదులే, కాసేపు ఆగు, వెళ్దాం అనేసి అర్జున్ లోపలికి వెళ్ళిపోయాడు. పల్లి అన్నాడు అర్జున్ లోపలికి రాగానే. సార్ అనుకుంటూ పల్లి హాల్లోకి వచ్చాడు. మానస ఎక్కడుంది అని అర్జున్ ఊరకంటితో వెతుకుతున్నాడు. లంచ్ రెడీనా అన్నాడు. అయ్యింది సార్ అన్నాడు. మానస ఎక్కడా అన్నాడు.
రూమ్లో ఉంది సార్, ఇప్పుడే వెళ్ళినట్టుంది అన్నాడు పల్లి. సరే ఇప్పుడే వస్తాను అనేసి రూమ్లోకి వచ్చాడు. మానస పడుకొని ఉండడం చూసి కొంచెం టెన్షన్ పడ్డాడు. మానస అన్నాడు డోర్ దగ్గరే నిలబడి. మానస అతన్ని చూసి వెంటనే లేచి నిలబడింది. ఏమైంది, పడుకున్నావు అన్నాడు. ఏం లేదు, ఊరికే అలా పడుకున్నా అంతే అంది. తిన్నావా అన్నాడు. ఇంకా లేదు అంది. సరే తిందాం రా అన్నాడు. మీరు రానన్నారు కదా అంది అతని ముందుకు వచ్చి. అన్నాను కానీ ఇప్పుడు వర్క్ లేదని వచ్చేశాను అన్నాడు. నా కోసమే వచ్చావని అబద్ధం చెప్పినా నమ్మేసేదాన్ని. ఎంత బాగుండేదో ఆ అబద్ధం అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. అతని గుండె పిండేసినట్టుగా అనిపించింది ఆ మాటకు. మానస, నేను నీకోసమే వచ్చాను అని చెప్పాలని నోటి వరకు వచ్చిన మాటను గొంతులోనే దాచేశాడు. రా వెళ్ళి తిందాం అన్నాడు. అర్జున్, ఒక్క నిమిషం అంది మానస. అర్జున్, ఒక మాట అడగనా అంది అర్జున్ వైపే చూస్తూ. మానస ఏం అడుగుతుందో ఏంటో అని ఒక్క నిమిషం అర్జున్ భయపడ్డాడు. ఏదైనా సరే తినేసి మాట్లాడదాం, నాకు ఆకలిగా ఉంది అన్నాడు. సరే పదండి అని అతనికంటే ముందే కిచెన్లోకి వచ్చేసింది. అర్జున్ కొద్దిసేపు రూమ్లోనే ఉండిపోయాడు. మానస మిమ్మల్ని ఒక విషయం అడగాలి అని ఎందుకు అంది? అసలు ఏ విషయం అడుగుతుంది? రాత్రి మేమిద్దరం శారీరకంగా ఒక్కటవడం మానసకు ఇష్టం లేదా? తన ఇష్టంతో సంబంధం లేకుండా నేను తనని బలవంతంగా లేదు ఇష్టం లేకపోతే ఉదయం కాల్ చేసి అంత ప్రేమగా అడిగేది కాదుగా, మరి ఇంకే విషయం గురించి మాట్లాడుతుంది అనుకున్నాడు. ఆలోచనలు మానేసి కిచెన్లోకి వచ్చాడు. మానస కూర్చొని అతని కోసం ఎదురు చూస్తుంది. అర్జున్ వచ్చి కూర్చున్నాడు. పల్లి, నేను వడ్డిస్తాను అంది మానస. అర్జున్ ఏం మాట్లాడలేదు. మానస అర్జున్కి మాత్రం వడ్డించి అతని పక్కనే కూర్చుంది. పల్లి, హాల్లోకి వెళ్ళు అంది. సరేనమ్మా అనేసి పల్లి హాల్లోకి వెళ్ళిపోయాడు. అర్జున్కి మళ్ళీ గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. మానస ఎందుకు పల్లిని పంపించేసింది అనుకొని ప్లేట్ వైపే చూస్తున్నాడు. అర్జున్, ఏమైంది అంది మానస. ఏం లేదు, నువ్వు వడ్డించుకో, కలిసి తిందాం అన్నాడు. కలిసి తినాలంటే 2 ప్లేట్లు కావాలా అంది మానస. అర్జున్ ఏం మాట్లాడకుండా తినడం మొదలుపెట్టాడు. మానస అతని వైపే చూస్తూ కూర్చుంది. మానస, నువ్వు కూడా తిను అన్నాడు అర్జున్ మానస వైపు చూసి. నేను తర్వాత తింటాను అంది మానస. ఇప్పుడైతే ఇద్దరం కలిసి తింటాం కదా అన్నాడు. అలాగే అనుకోండి, అందుకేగా మీ పక్కనే ఉన్నాను అంది అర్జున్ మానస వైపు చూసి. సారీ మానస అన్నాడు. మానస ఏం చెప్పలేదు. నేను ఎందుకు సారీ చెప్పానో ఇప్పుడైనా అడగవా అన్నాడు. అడగను అంది. అర్జున్ వెంటనే అన్నం ముందు నుండి లేచేశాడు. అర్జున్ అంది మానస ఆశ్చర్యంగా. మానస, నా బాధ నీకు అవసరం లేదా? నా కోసం ఇప్పటికీ ఏ మనిషి లేదు, ఏం బ్రతుకు నాది అని అనుకొని వెళ్ళి చెయ్యి కడుక్కునేశాడు. అర్జున్, ప్లీజ్ ఇలా అన్నం ముందు నుండి వెళ్ళిపోకు, వచ్చి తిను అంది మానస. అర్జున్ నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయాడు. మానస అర్జున్ వదిలేసిన ప్లేట్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. అర్జున్ బెడ్ మీద మొహం 2 చేతులతో కప్పుకొని కూర్చున్నాడు. అర్జున్ అంది దగ్గరకు వెళ్ళి. అర్జున్ మాట్లాడలేదు. ఏమైందో చెప్పకుండా ఇలా అన్నాన్ని వదిలేసి వస్తే ఏమనుకోవాలి అంది. నాకు ఏమీ కాలేదు, నువ్వు వెళ్ళు తిను అన్నాడు. ఫస్ట్ నువ్వు తినేస్తే నేను తింటాను అంది. నేను తినేశాగా, నువ్వు తినే అనేసి రూమ్లో నుండి బయటకు వచ్చేశాడు. అర్జున్ అని మానస పిలుస్తున్నా వినిపించుకోలేదు. వినయ్ పద అన్నాడు వచ్చి కారులో కూర్చొని. సరే సార్ అని వినయ్ కార్ స్టార్ట్ చేశాడు. మానస రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి కారు వెళ్ళిపోయింది. మానసకు చాలా బాధేసింది. ఏంటిది, అర్జున్ ఎందుకు ఇలా చేశాడు? తను సారీ అని ఎందుకు అన్నాడో అడగకపోవడమే నా తప్ప? నా గురించి ఎవరికి అవసరం లేదు, నీకు కూడా అవసరం లేదా అంటాడేంటి? నాకు అవసరం లేదు అనుకుంటే తన భార్యగా ఉండాలనుకుంటానా? తనని సుగుణ నుండి కాపాడాలనుకుంటానా? ఇవన్నీ తను ఆలోచించడా? నా మీద ఇలా అలిగిపోవడం ఏమైనా బాగుందా? అర్జున్, నేను నీ భార్యని, అది మర్చిపోకు. నువ్వు చెప్పే థ్యాంక్స్లు, సారీలు నాకు అవసరం లేదు అనుకుంది. పల్లి, నేను షెడ్లోకి వెళ్ళొస్తాను అనేసి వెజిటేబుల్ షెడ్లోకి వచ్చింది. ఈ మధ్య కొన్ని రోజుల నుండి సుగుణ గురించి ఆలోచిస్తూ షెడ్ గురించి ఆలోచించలేదు. షెడ్లో పనిచేసే వ్యక్తి కూడా రాకపోవడంతో షెడ్లోని మొక్కలన్నీ వాడిపోయినట్టుగా తయారయ్యాయి. ఆ మొక్కలన్నింటిని చూస్తూ అక్కడక్కడ పెరిగిన పిచ్చి మొక్కలను తీసివేస్తూ కొన్ని మొక్కలకు పాదులు చేస్తూ ఉండిపోయింది. పల్లి కాఫీ తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్ పల్లి అంది తీసుకొని. మానసమ్మ, నీళ్లు పట్టలేదే, మొక్కలకు అన్నీ ఎండిపోయాయి అన్నాడు. ఎండిపోలేదు పల్లి, వాడిపోయాయి. అంటే సుస్థి చేసి పడుకున్నాయి.
ఎక్కువ దాహంగా ఉన్నప్పుడు మనం నీళ్లు గటగట తాగేసామనుకో తలకెక్కి ఒక్కసారి ప్రాణాలు కూడా పోయేలా తయారవుతాయి. అలాగే మొక్కలకు కూడా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్నప్పుడు మొక్క ఎంత ఎండిపోయినా నీళ్లు పోయకూడదు. కొంచెం ఎండ తగ్గాక కొద్ది కొద్దిగా పోస్తే అవి నీటిని బాగా పీల్చుకొని మామూలు స్థాయికి వచ్చేస్తాయి అంది. నీకు మొక్కల గురించి బాగా తెలుసమ్మా అన్నాడు. నేను పల్లెలో రైతు కూతురిగా పుట్టాను పల్లి. మొక్కల గురించి ఈ మాత్రం కూడా తెలియకపోతే నా పుట్టుకకు అవమానం. మా నాన్న రైతు. తనకు పంటల గురించి మొక్కలకు ఎప్పుడు ఏం అవసరమో బాగా తెలిసేది. ఉదయం ఎప్పుడు లేచేవాడో తెలీదు, రాత్రి ఎప్పుడు పడుకునేవాడో తెలీదు. నేను మా నాన్న పడుకొని ఉండగా ఏ రోజు చూడలేదు. ఎప్పుడు పొలంలోనో లేదా ఇంటి దగ్గరో ఏదో ఒక పని చేస్తూ ఉండేవాడు. మా నాన్న నాతో గడిపిన సమయం కూడా ఆ పనుల్లో ఉన్నప్పుడు లేదా పొలంలో ఉన్నప్పుడు నాన్నతో పాటు పనిచేస్తూ మాట్లాడేదాన్ని, ఆటలాడేదాన్ని. అమ్మ కూడా అంతే. అయితే ఇంట్లో లేదా పొలంలో ఏంటో మా జీవితాలు అర్థం కావు పల్లి. రాత్రి పగలు కష్టపడి పంటలు చేస్తాము. పంట చేతికొచ్చాక పెట్టిన పెట్టుబడి వచ్చినా చాలు అనుకుంటాం. కానీ అదేం విచిత్రమో ఒక్కోసారి పెట్టుబడి కూడా రాదు. ఎందుకు రాదో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పటికీ అర్థం కావడం లేదు. రైతుల జీవితాలు ఇంతేనేమో అంది బాధగా. ఏం సమాధానం చెప్పాలో తెలియక పల్లి సైలెంట్గా ఉండిపోయాడు. పదమ్మ, నేను కూడా నీళ్లు పడతాను మొక్కలకు అన్నాడు. అంది. ఇద్దరు కలిసి మొక్కలకు నీళ్లు పట్టేశారు. పల్లి, నువ్వెళ్ళు, నేను కాసేపు ఇక్కడే ఉండి వస్తాను అంది. సరే అని పల్లి వెళ్ళిపోయాడు. మానస మొక్కల మధ్య కూర్చుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది మానసకు. మనిషి బాధలో ఉన్నప్పుడు ప్రకృతి కలిగించే హాయి మాటల్లో చెప్పలేనిది. బాగా చెమటతో తడిసినప్పుడు ఒక చిన్న గాలితెర ఎంత హాయిని కలిగిస్తుందో అంత హాయిగా ఉంది మానస మనసు. ఆలోచనలన్నీ ఊరి వైపు సాగాయి. అన్నయ్యలు వదినలు ఎలా ఉన్నారో. నేను లేను కదా, బాగానే ఉంటుంటారు, అందులో సందేహం లేదు. ఒకసారి వెళ్ళి మా ఇంటిని మా పొలాలను చూసొస్తే చాలా బాగుంటుంది. అందరూ నా గురించి ఎన్నెన్నో మాట్లాడుకొని ఉంటారు. ఇప్పుడు పెళ్ళి కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు వెళ్తే నేను ఇంట్లోంచి వచ్చేసింది అర్జున్ కోసమే అనుకుంటారా? వాళ్ళు అనుకున్నది నిజమే అనుకుంటారేమో. మరెలా? వెళ్ళాలా వద్దా అనుకుంది. వద్దులే, ఇప్పుడు వెళ్ళాలి అనుకున్న అర్జున్ వెళ్ళి వాళ్ళ ముందు తలదించుకోలేను అనుకుంది. అమ్మ, సార్ వచ్చారు అని పల్లి వచ్చి చెప్పడంతో ఆలోచనలు ఆపేసి లేచింది. ఎంతసేపైంది మీ సార్ వచ్చి అంది. చాలాసేపైంది, రూమ్లో ఉన్నారు, నీ గురించి అడిగారు, నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పాను, నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయారు అన్నాడు. సరే పద అంది. మానస రూమ్లోకి వచ్చేసరికి అర్జున్ కూర్చొని ఏదో రాస్తున్నాడు. అర్జున్, కాఫీ తాగుతావా అంది డోర్ దగ్గర నిలబడి. అన్నాడు. నేను షెడ్లో ఉండిపోయాను, గమనించలేదు నువ్వు రావడం అంది. నేను అడగలేదే అన్నాడు మానస వైపు చూడకుండానే. అడిగితేనే అన్నీ చెప్పాలా అంది అర్జున్ ముందుకు వచ్చి. నేను అడగకపోయినా అన్నీ చెప్పొచ్చు, నాకు వినాలి అనిపించినప్పుడు అన్నాడు. సరే అని హాల్లోకి వచ్చేసింది. అయినా మనసు ఆగడం లేదు. వెళ్ళి ఇప్పుడైనా అర్జున్ను అడగాలి. తను సారీ ఎందుకు చెప్పాడో, అప్పటికి తన అలక తీరుతుందేమో అనుకొని మళ్ళీ లోపలికి వెళ్ళింది. అర్జున్ బట్టలు బ్యాగ్లో సర్దుకున్నాడు. అర్జున్, ఏం చేస్తున్నావు అంది. నేను 2 రోజులు వేరే ఊరు వెళ్తున్నాను అన్నాడు. వేరే ఊరా? నాకు చెప్పనే లేదు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నావా అంది బాధగా. చెప్పినా చెప్పకపోయినా పెద్దగా తేడా ఉండదు. నేను ఏం చెప్పినా నీకు లెక్క ఉండదుగా అన్నాడు. అర్జున్, ప్లీజ్ అలా మాట్లాడకు అంది. అది నిజమేగా అని బ్యాగ్ తగిలించుకొని బయలుదేరాడు. మానస అడ్డుగా నిలబడింది. బాయ్ మానస, నేను రావడానికి 2 రోజులు పడుతుంది అన్నాడు. అంతేనా అంది. అంతేనా అంటే అంతే, ఇంకేం చెప్పాలి అన్నాడు. ఏం లేదు అంది. సరే బాయ్, జరుగు అన్నాడు అడుగు ముందుకు వేసి. మానస పక్కకు జరగలేదు. అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. అతను ఆశ్చర్యంతో ఏం మాట్లాడలేక సైలెంట్గా ఉండిపోయాడు. కానీ అతని మనసులో ఏదో బాధ, సంఘర్షణ. అర్జున్, ఐఎమ్ సారీ. నేను నిన్ను కావాలని ఎప్పుడూ బాధ పెట్టను. నువ్వు నన్ను ఇలా పరాయి దానిలా చూడడం నేను భరించలేకపోతున్నాను. నాకు తెలుసు నీ మనసులో నేను లేనని. కానీ ఒక విషయం అర్జున్, నన్ను భార్యగా చూడలేకపోతే ఒక ఫ్రెండ్గా అయినా చూడు ప్లీజ్ అంది అతని గుండెలకు తల ఆనించుకొని అతని హార్ట్ బీట్ వింటూ.
అతనికి ఆ మాటలు వినగానే చాలా బాధేసింది. మానసను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి అనుకున్నాడు, కానీ ఎందుకో అతని మనసు అతనికి సహకరించలేదు. బాయ్ మానస అని తన నుదుటి మీద ముద్దు పెట్టేసి బయటకు వచ్చేశాడు. మానసకు అతని ధోరణి ఏమాత్రం అర్థం కాలేదు. తను అర్జున్ బయటకు వచ్చేసరికి అర్జున్ కనిపించలేదు. ఎందుకు అర్జున్ ఇలా చేస్తున్నావు? మనసులో ఉన్న ప్రేమను బయటకు చూపించడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు అనుకుంది. అర్జున్ ట్రైన్లో కూర్చొని ఉన్నాడు. అతని మనసంతా బాధగా ఉంది. మానస మాటలే గుర్తొస్తున్నాయి. భార్యగా చూడకపోతే పోని, ఒక ఫ్రెండులాగా చూడు అర్జున్ అని మానస ఎదురుగా ఉండి అడుగుతున్నట్టే అనిపించింది. కొద్దిసేపు ఆలోచించి ట్రైన్ దిగేశాడు. మానసమ్మ, రామ్మ, అన్నం తిందు గాని అన్నాడు పల్లి. నాకు ఆకలిగా లేదు పల్లి అంది. మధ్యాహ్నం కూడా తినలేదు కదమ్మా అన్నాడు. మధ్యాహ్నం అర్జున్తో కలిసి తినాలి అనుకున్నాను పల్లి, కానీ కుదరలేదు. కనీసం ఇప్పుడైనా కలిసి తింటామేమో అనుకున్నా. ఆయన ఊరెళ్ళిపోయారు. నా వల్ల కావడం లేదు పల్లి. నేనంటే ఇష్టం ఉన్నట్టు ఒకసారి, ఇష్టం లేనట్టు ఒకసారి కనిపిస్తారు. నా నుండి దూరంగా ఉండాలని ఉదయం నుండి ఆయన ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అంది. సారుకు సాహితి మేడం గుర్తొచ్చి ఉంటారమ్మా, అంతకంటే ఏమీ ఉండదు అన్నాడు పల్లి. వద్దు పల్లి, నా మనసుకు నేను అలా సర్ది చెప్పుకోలేకపోతున్నాను అంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకొని బాధపడుతున్నావమ్మా. సారు నిన్ను వదిలేస్తారేమో అనుకుంటున్నావేమో. అలా ఏమీ జరగదు అన్నాడు. పల్లి అని వినిపించి పల్లి, మానస ఇద్దరు డోర్ వైపు చూశారు. అర్జున్ నిలబడి ఉన్నాడు. ఇద్దరు ఆశ్చర్యపోయారు. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.